మనుషులు మనల్ని మోసం చేస్తే బతకడం ఎలాగో నేర్చుకున్నాను కానీ, దేవుడు మోసం చేస్తే ఎలా బ్రతకాలో నేను నేర్చుకోలేదు. దట్ వాజ్ ఔట్ ఆఫ్ సిలబస్. సో, ఎప్పుడూ కష్టాలున్నాయి, లేతే ఇలా ఉంది, లేతే హస్బెండ్ ఇట్లా ఉన్నాడు, లేకపోతే డబ్బు పరంగా వీళ్ళిలా అన్నారు అంటే, అర్రే! ఇలా చెప్పేదాన్ని. బికాజ్ ఐ సెడ్ లైక్ ఇట్స్ ఓకే. ఎవరు ఎలా ఉంటారు, ఇదే కదా లైఫ్ ఛాలెంజింగ్, ఇలా బ్రతకాలి అని ధైర్యం నేను కొన్ని ఏళ్ళు నా లైఫ్‌లో నేను వస్తూ ఒక్కొక్క మెట్టెక్కుతూ, ఆ తర్వాత నేను ఓకే. నేనెళ్ళిన దారిలో ఇలా సక్సెస్ పొందాను కాబట్టి 10 మందికి ఒక ఆధారం ఉండగలుగుతానని నమ్మకం వచ్చాక నేను ఆన్ స్క్రీన్‌లో ఐ డోంట్ నో ఎలా మీరు నాకు దేవుడు మీకు సిగ్నల్ పంపించాడు, మీరు నన్ను ఎలా పిక్ చేశారు అనేది లిటరల్లీ ఇప్పటికి నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇట్ ఈస్ ఎ డివైన్ కాలింగ్ అని. బట్ ఈరోజు ఆ ఆన్సర్ నాకు మళ్ళీ దొరికింది. ఏంటంటే, నేను ఒక పర్పస్ లేకుండా బ్రతకలేను. నాకు అవును. ప్రతి ఒక్క వీడియోలో 80% అన్నా నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలు అని చెప్పాను నేను. వాట్ ఎవర్ టుడే ఐ యామ్ బికాస్ ఆఫ్ మై చిల్డ్రన్, త్రూ వాళ్ళతో పాటే నేను పెరిగాను అని కూడా చెప్పాను చాలా సార్లు, చాలా వీడియోస్‌లో. చాలా మందికి ఒక రావచ్చు, కోచ్ కదా తినింత ఎమోషనల్ అవుతుంది అంటే అలా అవ్వద్దు కూడా అనే ఒక ఒక వర్గం కూడా అంటారు. ఆ ఎమోషనే నన్ను ఈరోజు మీ అందరికీ కనెక్ట్ చేసింది. అదే నా స్ట్రెంగ్త్, అదే నా వీక్నెస్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్వేస్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ మై స్ట్రెంగ్త్. మనిషికి మనిషి కనెక్ట్ అవ్వకపోతే నేను మీ అందరికీ కనెక్ట్ అయ్యేదాన్నే కాదు. నన్ను ఇంత ఆదరించే వాళ్ళే కాదు.